విజయవాడ గుణదలలో కోడి పందాల బరుల వద్ద కోలాహలం నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణంనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. భోగి రోజు ప్రారంభమైనటువంటి సంక్రాంతి వేడుకలు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. ప్రస్తుతం మనము విజయవాడ సమీపంలో ఉన్నటువంటి గుణదల ప్రాంతంలో ఉన్నాము. గుణదల ప్రాంతంలో ఇక్కడ సంక్రాంతి వేడుకలు అంటే మొదటగా గుర్తొచ్చేది మనకు ఈ కోడి పందాలు చూడడానికి వేలాది మందిగా జనాలన్న తరలి వచ్చారు. హైదరాబాద్తో పాటు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చే తమ ఆనందాన్ని అయితే వెలువరిస్తున్నారు. ముఖ్యంగా ఈ కోడి పందాలు చూసేందుకు పెద్ద ఎత్తున ఈ జనవరిలో వచ్చేటువంటి సంక్రాంతి వేడుకలకు వివిధ ప్రాంతాల నుండి తరలిస్తారు. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు విజువల్స్ లో ఈ కోడి పందాలకు ఉపయోగించేటువంటి కోళ్ళు అయితే మనతో ఉన్నాయి. ఈ కోళ్ళకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తారు. ఏవైతే పాల్గొంటాయో ఈ యొక్క కోడి పందాలు వీటికి ప్రత్యేకంగా 3 నెలల ముందు నుంచే వీటికి ప్రత్యేకంగా ట్రైనింగ్ అంటూ ఉంటుంది. వీటికి ప్రతిరోజు వేడి నీళ్ళతో స్నానం చేయించడంతో పాటు వీటికి వాకింగ్, రన్నింగ్, మిగిలినటువంటి అన్ని ఈత కొట్టడము అలాంటి అన్ని ట్రైనింగ్లు అనేవి దీనిలోకి ఇస్తారు. ముఖ్యంగా ఈ కోడి పందాల్లో గెలిచే విధంగా వీటికైతే ప్రత్యేకమైనటువంటి శిక్షణ అయితే ఇస్తుంటారు. ముఖ్యంగా వీటికి పెట్టేటువంటి ఆహారంలో కూడా ప్రత్యేక నియమాలు అయితే చూసుకుంటారు. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ కోడి పందాలు ఉదయం 9 గంటల నుండి ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు అటు గోదావరి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఈ కోడి పందాలు అయితే 3 రోజుల పాటు సాగనున్నాయి. ముఖ్యంగా ఈ కోడి పందాలు అన్నది ప్రభుత్వ నిబంధనలకు లోబడే నిర్వహిస్తున్నామని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. ఇక్కడికి ఏదైతే కోడి పందాలకు వచ్చేటువంటి వారు ఉన్నారో వీరు కేవలం కోడి పందాలే కాకున్నట్లు పిల్లలకి పెద్దలకు కూడా ప్రత్యేకంగా జైంట్ వీల్స్ తో పాటు రకరకాల ఫన్ క్లబ్ ఏర్పాట్లు కూడా ఇక్కడైతే నిర్వాహకులు చేశారు. దీంతో పాటు కైట్ ఫెస్టివల్ ను కూడా నిర్వహించనున్నారు. ఇందుకోసమే దాదాపు ఒక్కొక్క బరిని దాదాపు ఇక్కడ ఏర్పాట్లు మాత్రం 50 నుంచి 60 ఎకరాల ప్రాంతంలో చేశారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణాలో చూసుకుంటే అటు కేసరపల్లితో పాటు ఇటు గుణదల ప్రాంతం సమీపంలో ఉన్నటువంటి ఏదైతే రావర్పాడ్ రింగ్ సమీపంలో ఉందో ఇక్కడ 2 బరులను ఏర్పాటు చేశారు. దాదాపు 50 నుంచి 60 ఎకరాల ప్రాంతంలో ఈ యొక్క బరులను అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కేరింతలు కొడుతూ తమ యొక్క ఆనందాన్ని చూపిస్తూ ఈ యొక్క కోడి పందాలను అయితే చూస్తున్నారు. మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. సార్, ఎలా అనిపిస్తుంది ఈ కోడి పందాలు చూడము, ఇక్కడ ఆడడం అనేది? ఇది సంక్రాంతికి ప్రతి ఒక్కరికి కూడా చాలా సంబరాలతో కూడుకున్నటువంటి వ్యవహారం అండి. ఇక్కడంతా కూడా మన సెంట్రల్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఇంత భారీ స్థాయిలో ఇదే మొదటిసారిగా ఏర్పాటు చేశారు. మొత్తం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా చాలా ఆనందంగా పండుగను ఎంజాయ్ చేస్తున్నామండి. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే జైంట్ వీల్ కానీ, కొలంబస్ కానీ ఇంకా చాలా రకాలుగా ఏర్పాటు చేశారండి. ₹1 కూడా తీసుకోకుండా ఫ్రీగానే వచ్చిన వాళ్ళంతా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఉచితంగానే అన్నీ హ్యాపీగా వెళ్ళేటట్టుగా మన సెంట్రల్ నియోజకవర్గ బోండమ్మ గారు ఆయన ఆధ్వర్యంలో ఇవన్నీ చేశారండి. అట్లాగే ఇక్కడ అంతా కూడా అన్ని సాంప్రదాయబద్ధంగానే జరుగుతున్నాయి. అంతా కూడా లీగల్గానే జరుగుతుందండి. ఇల్లీగల్ వ్యవహారాలు అనేవి ఏమీ జరగట్లేదు. పందాలు, బెట్టింగ్లు ఇట్లాంటివి అంటే ఏమీ లేవండి. అంతా సాంప్రదాయబద్ధంగా ఆనందంగా హ్యాపీగా గడపడం కోసం మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి హ్యాపీగా చేసుకుంటున్నామండి ఈ పండుగని. ఇదే మొదటిసారి మా బోండమ్మ గారు ఏర్పాటు చేశారండి. ఇదంతా కూడా ఎంజాయ్ చేస్తున్నాం. ముఖ్యంగా కోడి పందాలు అంటే మనకు గోదావరి జిల్లాలో కనిపిస్తాయి. గోదావరి జిల్లాలో 10ల సంఖ్యలో ఎకరాల్లో ఈ యొక్క కోడి పందాల బరులను అయితే నిర్వహిస్తుంటారు. ఇక్కడ కూడా విజయవాడ వాసులకి, విజయవాడలో ఉన్నటువంటి అటు మహిళలు కానీ పురుషులు కానీ చూడదగ్గ విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఎలా అనిపిస్తుంది? అదే సార్, ఇప్పుడు ఇంత మటుకి మన సిటీ పరిధిలో ఎవరు చేయలే, కానీ మా ఎమ్మెల్యే గారు వీళ్ళ యొక్క కోరికల్ని ఆయన గ్రహించి ఆయన మొత్తం ఇవన్నీ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. పండగకి తగిన ఏర్పాట్లు చేయండి, సాంప్రదాయపరంగా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారండి మా ఎమ్మెల్యే గారు. మేమంతా కూడా ఈ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలంతా కూడా ఆయనకి చాలా రుణపడి ఉంటాము. ఇదే మొదటిసారి అండి. చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారండి. సో మహిళలకి, విఐపీలకి ప్రత్యేకంగా లాంజ్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎవరు కూడా లోపలికి రాకున్నట్లు కూడా భారీ గేట్లు ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే వారికి కూడా ఎటువంటి రకాల వంటలన్నింటినీ రుచి చూపించబోతున్నారు? తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఇక్కడ జరిగే ఉత్సవం చాలా పెద్దగా జరుగుతుంది. అందరికీ కూడా లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ప్రతి ఒక్కరు హ్యాపీ పడేలాగా పిండి వంటలతో స్వాగతం పలుకుతున్న మన బత్తుల కొండ గారు కానీ, చింతల అనిల్ గారు కానివ్వండి, ధనా గారు కానివ్వండి, వెంకీ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరిని కూడా చాలా ఆప్యాయతంగా అందరినీ పిలవడం జరిగింది. ఇది పిండి వంటలే కాదు, చాలా రకాలుగా పిల్లలకి జైంట్ వీల్ అని ప్రతి ఒక్కరిలో ఇది అనేది ఒక కృషిని క్రియేట్ చేసేలాగా చేశారని చాలా ఆనందంగా పడుతున్నాము. ప్రతిది కూడా ఈ సెంట్రల్ నియోజకవర్గం మొత్తం మీద ఎంపీ గారు కేసినేని శివనాథ్ చిన్ని గారు కానీ,
బోండా ఉమామహేశ్వరరావు గారు కానీ ఇక్కడ ఉన్న డివిజన్ కార్పొరేటర్లు, ప్రెసిడెంట్లు, సెక్రటరీలు చాలా ఆధ్వర్యంలో చాలా బాగా జరిగారు. ఇది జరగడం మా సెంట్రల్ నియోజకవర్గం మొత్తంలో చాలా హ్యాపీగా ఉంది. ఇలాగా జరగాలని, మరెన్నో జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ కోడి పందాలు అత్యధికంగా ఇంకా ఎక్కువయ్యి మన పైన ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఉత్సాహంగా నారవారిపల్లి వెళ్ళారు. ఆయన కూడా కుటుంబ సభ్యులతో అక్కడ ఆయన చాలా ఇదిగా ఉన్నారు. దానికి ఎంత ఉత్సాహంగా ఉందన్నారంటే చాలా హ్యాపీగా ఉంటుందని కోరుకుంటున్నాను. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ కోడి పందాలు చూసేందుకు వచ్చిన వారందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నామని చెబుతున్నారు. ముఖ్యంగా సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ పండుగకు మాత్రమే ఈ యొక్క కోడి పందాలు నిర్వహిస్తారని, ఈ కోడి పందాలు చూడడం అనేది చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. మరోవైపు ఇక్కడికి వచ్చేటువంటి ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా పసందైనటువంటి వంటకాల రుచి కూడా చూపిస్తామని కూడా చెబుతున్నారు. కెమెరామెన్ సైదాతో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.